వెల్కమ్ టు వైసవ న్యూస్. అందరికీ నమస్తే. నేను మీ పులిపాటి. మార్నింగ్ న్యూస్కి స్వాగతం. ప్రజాప్రతిభ పేపర్ చూసుకున్నట్టయితే ఈరోజు పాషమైలారం ఐల అభివృద్ధిలో చివర, పారిశుద్ధ్య లోపంతో కరువు కంపు. ఐడిఏలో గతుకుల రోడ్లు, కార్మికుల అగచాట్లు, డ్రైనేజీలు లేక రోడ్లపై పారుతున్న మురుగునీరు, రోడ్లు శుభ్రం చేసే నాదుడే లేడు. ఐలా పరిధిలో చెత్త తగలబెడుతున్నారు. పారిశ్రామిక వాడలో వ్యర్థాల పారబోత, చిమ్మ చీకటిలో రోడ్లు, ఐలా అభివృద్ధిలో విఫలం. ఐడియా అభివృద్ధిని మరిచిన పారిశ్రామికవేత్తలు పదవులపై ధ్యాసే, మౌలిక వసతులపై ఊసేది. భారీగా నిధుల ఖర్చుతో అవకతవకలు, గతంలో నిధుల గోల్మాల్పై అంతర్గత విచారణ. అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందిన పరిశ్రమలకు పాషమైలారం పారిశ్రామిక వాడ పెట్టింది పేరు. నిత్యం ఎగుమతులు దిగుమతులతో ఈ పారిశ్రామిక వాడ రద్దీగా ఉంటుందనడంలో సందేహమే లేదు. ఈ పారిశ్రామిక వాడ 3 జోన్లుగా విభజించబడి పెద్ద తరహా, మధ్య తరహా, చిన్న తరహా పరిశ్రమల మధ్య నిత్య నూతన ఉత్పత్తులతో కలకలలాడుతుంది. దీనికి అనుసంధానంగా పవర్ లూమ్స్, టెక్స్టైల్ పార్క్ ఒకటి అదనం కాగా పాషమైలారం పారిశ్రామిక వాడ సుమారు 350 పరిశ్రమల సమ్మేళనం. కొన్ని వేల మంది కార్మికులు నిత్యం జీవనోపాధి కల్పిస్తూ అక్కడ నిత్య నూతనంగా కలకలలాడుతూ ఉంటుంది. అయితే అక్కడ రోడ్లు మాత్రం అధ్వాన్నంగా, చండాలంగా రోడ్ల మీద రసాయనాలతో దర్శనమిస్తున్నాయి. లారీ డ్రైవర్లు ఏమైనా ట్రాన్స్పోర్టేషన్ చేయాలన్నా కానీ, ఆ సరుకు ఎగుమతులకు వెళ్ళాలా కానీ ఆ గుంతలలో అసలు వెళ్ళలేకపోతున్నాం చెప్పేసి అయితే దీంట్లో వార్త రాసిండ్రు. ఇక్కడ ఈ చెత్త మొత్తం మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ చెత్త మొత్తం తీసుకుపోయి సమీప డంపింగ్ యార్డ్లలో వేయాలి. డంపింగ్ యార్డ్లలో వేయకుండా అక్కడే తగలబెడుతున్నారు అయితే దీంట్లో రాసిండ్రు. నిధులున్నా కానీ ఇక్కడ పాలక మండలి ఏదైతే ఉందో అసలు పైసలు ఖర్చు పెట్టట్లేదు. పదవుల మీద ధ్యాస తప్ప వేరే ఊసే లేదని చెప్పేసి అయితే దీంట్లో రాసిండ్రు. గతంలో నిధుల గోల్మాల్పై కూడా అంతర్గత విచారణ అనేది జరుగుతుందన్నట్టుగా అయితే రాసిండ్రు. మోగిన బీహార్ ఎన్నికలు, 2 విడతల్లో ఎన్నికల నిర్వహణ. నవంబర్ 6, 11 తేదీల్లో ఎన్నికలు. 90,000 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు. ఈవీఎంలపై తొలిసారి అభ్యర్థుల కలర్ ఫోటోలు. ఓటు వేయనున్న 7.43 కోట్ల మంది ఓటర్లు. అందులో 3.92 కోట్ల పురుషులు, 3.50 కోట్ల మహిళా ఓటర్లు. షెడ్యూల్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం. మొత్తానికి బీహార్ ఎన్నికల నగారా అయితే మోగింది. 2 విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు అక్కడ ఎన్నికల సంఘం అయితే తెలిపింది. ఈవీఎంలపై తొలిసారిగా అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళ గుర్తులుండి ఇప్పుడు వాళ్ళ కలర్ ఫొటోస్ కూడా దాని మీద ప్రింట్ అవుతున్నాయంట. దాదాపు 7,43,00,000 మంది ఓటర్లు ఓటు హక్కును ఉపయోగించుకోవడానికి ఇక్కడ సిద్ధంగా అయితే ఉన్నట్టయితే తెలుస్తుంది. నవంబర్ 6, నవంబర్ 11 2 విడతలుగా పోలింగ్ జరుగుతుంది. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు. 3 రోజుల తేడాతో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్టయితే కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం ఒక షెడ్యూల్ అయితే ఖరారు చేసింది. ఇక్కడ మనం చూడొచ్చు, సుప్రీంకోర్టులో ఒక అనూహ్య ఘటన జరిగింది. చీఫ్ జస్టిస్ న్యాయవాది దాడికి యత్నం. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. ఓ కేసు విచారణ సమయంలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్పై దాడి చేసేందుకు ఒక న్యాయవాదికి దాడికి యత్నించిండు. ఎమ్మటే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆ న్యాయవాదిని పట్టుకొని నిలుపుదల చేసే ప్రయత్నం అయితే చేసిండ్రు. ఆయనకి ఇండియాలో ఎక్కడ ఏ కోర్టులో కూడా వాదించకుండా ఆయనైతే బార్ కౌన్సిల్ నుంచి సస్పెండ్ చేసిండ్రు. ఒక 15 రోజులలో ఆయన ఎందుకు సస్పెండ్ చేయకూడదో సమాధానం చెప్పాలని నోటీస్ అయితే ఒకటి జారీ చేయడం జరిగింది. పరిశ్రమలు పెట్టేవారికి అన్ని రకాల మద్దతు. హైదరాబాద్లో పరిశ్రమల ఏర్పాటుకు ఎలి లిల్లీ అంగీకారం. 9,000 కోట్లు భారీ పెట్టుబడులకు కంపెనీ నిర్ణయం. సీఎం రేవంత్తో పరిశ్రమ ప్రతినిధుల భేటీ. తెలంగాణలో పరిశ్రమలు పెట్టేవారికి ప్రభుత్వం అన్ని రకాలుగా మద్దతు ఇస్తుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపిండు. అమెరికాకు చెందిన ప్రముఖ ఫార్మా సంస్థ ఎలి లిల్లీ ప్రతినిధులు సీఎంతో భేటీ అయ్యారు. ఈ భేటీకి ఆ సంస్థ అధ్యక్షుడు ప్యాట్రిన్ జాన్సన్, లిల్లీ ఇండియా అధ్యక్షుడు విన్సెంటో టూకర్, మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి సంజయ్ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్లో ఏర్పాటుకు ఎలి లిల్లీ సంస్థ 9,000 కోట్ల భారీ పెట్టుబడికి మొట్టమొదటిసారి ఆ కంపెనీ ముందుకు వచ్చింది. చాలా ఇది ఒక గొప్ప విషయం అని చెప్పొచ్చు. నవంబర్ 11న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.
14న కౌంటింగ్, అదే రోజు ఫలితం ప్రకటన. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు 6 కోట్లు ఖర్చు, అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్. జిల్లా ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్ వెల్లడి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్ వచ్చింది. ఈ మేరకు జూబ్లీహిల్స్ ఎన్నికల షెడ్యూల్ను సోమవారం ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. నవంబర్ 11న పోలింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపింది. అనంతరం నవంబర్ 14న ఓట్ల లెక్కింపు చేస్తున్నట్లు తెలిసింది. ఈ బీహార్ ఎన్నికల షెడ్యూల్తో పాటు జూబ్లీహిల్స్ ఎన్నికల షెడ్యూల్ కూడా సేమ్, అక్కడ కూడా 2 విడతలు ఉన్నట్టు ఇక్కడ కూడా నవంబర్ 11 పోలింగు, నవంబర్ 14న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అయితే జరగనుంది. ఇక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక ఇదైతే ఇచ్చిండు. మీరు పనులు వదిలి వెళ్తే మేము చేస్తున్నాం, మీరు బకాయిలు పెట్టిన డబ్బులు చెల్లిస్తున్నాం. శరవేగంగా టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణం. హరీష్ రావు వ్యాఖ్యలపై మండిపడ్డ మంత్రి కోమటిరెడ్డి. మాజీ మంత్రి హరీష్ రావు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కౌంటర్ ఇచ్చారు. మినిస్టర్ హరీష్ రావు మొన్న టిమ్స్ హాస్పిటల్స్ మీద ఎప్పుడు పూర్తి చేస్తారు, మీ వల్ల కాకపోతే చెప్పండి అని చెప్పేసి ఒక ఇదైతే దానికి కౌంటర్ అయితే పడ్డది మినిస్టర్ నుంచి. మాది మీలాగా మాటల ప్రభుత్వం కాదు, చేతుల ప్రభుత్వం అని అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించిండు. ఇక ఇక్కడ మన తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మా పొన్నం ప్రభాకర్ అన్న వీళ్ళంతా కలిసి ఢిల్లీ అయితే పోయినరు. నిన్న సుప్రీంకోర్టు కేసు నేపథ్యంలో 42% బీసీ రిజర్వేషన్ల గురించి సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం నుంచి వాదనలు అయితే వినిపించడానికి పోయినరు వీళ్ళు. 42% రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం. ఢిల్లీలో మీడియాతో మంత్రులు బట్టి పొన్నం. సుప్రీంకోర్టు తీర్పు శుభపరిణామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అయితే పేర్కొన్నాడు. 42% బీసీ రిజర్వేషన్లు ఆపాలని సుప్రీంకోర్టులో వేసిన కేసును సుప్రీంకోర్టు అయితే కొట్టేసింది. హైకోర్టులో కేసు ఉండగా ఇక్కడికి ఎందుకు వచ్చిందని చెప్పేసి మొట్టికాయలు అయితే వేయడం జరిగింది. ఇక బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ కొట్టేసిన ధర్మాసనం. హైకోర్టులో కేసు పెండింగ్లో ఉన్నందున జోక్యం చేసుకోలేమని స్పష్టీకరణ. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించిన రేవంత్ సర్కార్. మొత్తం రిజర్వేషన్లు 50% దాటాయంటూ పిటిషనర్ వాదన. తెలంగాణలో అక్టోబర్ 9 నుంచి స్థానిక సంస్థల ఎన్నికలు. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవోను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థానం సోమవారం కొట్టేసింది. ఈ అంశంపై ఇప్పటికే హైకోర్టులో విచారణ జరుగుతున్నందున తాము జోక్యం చేసుకోలేమని చెప్పేసి అయితే సుప్రీంకోర్టు అయితే స్పష్టం చేసింది. ఇది ఈరోజు ప్రజాప్రతిభలోని మెయిన్ వార్తలు. మనం పేపర్ చూసుకున్నట్టయితే నౌకాదళం చేరిన యుద్ధ నౌక ఆండ్రోత్. ధరల పరుగుతో బంగారం రికార్డు. 1,23,000కు చేరిన తులం బంగారం ఆల్ టైమ్ రికార్డు. ఇది బంగారం కొనడం కష్టమే ఇక ముందు మరి ఇంత దారుణంగా పోతే 1,23,000 తులం బంగారం ఉంటే లక్షాధికారి అన్నట్టే ఒంటి మీద. ఇక చూసుకోండి మరి జాగ్రత్త. బ్యాంకులలో ఉన్న బంగారం ఏమైనా ఉంటే ఇడిపించుకోండి, మళ్ళీ పోయి డబ్బులు తెచ్చుకోమాకండి. ఇవి పెడతారు కదా ప్రైవేట్ తాకట్టు వ్యాపారాలలో. వైద్యశాస్త్రంలో 3కి నోబెల్ బహుమతి. రోగనిరోధక వ్యవస్థపై పరిశోధనలు చేసిన 2 అమెరికా, 1 జపాన్ దేశస్థుడి ఎంపిక. డిసెంబర్ 10న వైద్యశాస్త్రంలో 3కి నోబెల్ బహుమతి. రోగనిరోధక వ్యవస్థపై పరిశోధనలు చేసిన 2 అమెరికా, 1 జపాన్ దేశస్థుడి ఎంపిక. డిసెంబర్ 10న పురస్కారాల ప్రదానం. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైనవిగా పేరు పొందిన నోబెల్ బహుమతుల ప్రకటన మొదలైంది. 6 రంగాల్లో ఇవ్వనున్న ఈ బహుమతుల్లో భాగంగా సోమవారం ఈ ఏటి వైద్యశాస్త్రంలో నోబెల్ పురస్కారానికి ఎంపికైన వారి పేర్లను నోబెల్ కమిటీ ప్రకటించింది. వైద్య రంగంలో విశేష కృషి చేసినందుకు గాను వీళ్ళకైతే నోబెల్ బహుమతులు అయితే ప్రకటించింది. నవంబర్ 6 నుంచి బీహార్ ఎన్నికలు. 2 విడతల్లో అసెంబ్లీ పోలింగ్ షెడ్యూల్ ప్రకటించిన సిఈసి జ్ఞానేష్ కుమార్. ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న బీహార్ శాసనసభ ఎన్నికలకు నగార ఎట్టకేలకు మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం షెడ్యూల్ ప్రకటించింది. పోలింగ్ తేదీలు, ఇతర విషయాలను కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేష్ కుమార్ వెల్లడించారు. నవంబర్ 6, నవంబర్ 11న 2 విడతల్లో పోలింగ్ నిర్వహిస్తారు. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు అయితే జరుగుతుంది అని చెప్పేసి రాసిండ్రు.
ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ఐలా నవంబర్ 11న పోలింగ్, 14న కౌంటింగ్. హైదరాబాద్లో అమల్లోకి ఎన్నికల కోడ్. 1-2 రోజుల్లో అభ్యర్థిని ప్రకటిస్తాం. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునే వ్యూహంలో బీఆర్ఎస్ 3 సభ్యుల కమిటీ ప్రతిపాదన మేరకే బీజేపీ అభ్యర్థి ప్రకటన. జాగృతి కవిత స్టాండ్పై రాజకీయ వర్గాల్లో ఆసక్తి. రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు ఆసక్తిగా ఎదురు చూస్తున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలైందని చెప్పొచ్చు. నవంబర్ 11న ఈ నియోజకవర్గానికి ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం అయితే ప్రకటించింది. ఆ స్థానం నుంచి గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి చెందడంతో ఈ ఉప ఎన్నిక అయితే అనివార్యమైందని చెప్పుకోవచ్చు. ఉప ఎన్నికకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ ఈ నెల 13న విడుదల కానుంది. నామినేషన్ల దాఖలకు 21వ తారీఖు వరకు చివరి తేదీ ఉంది. 22న పరిశీలిస్తారు, 24వ తేదీ నిర్ణయిస్తారు. నవంబర్ 11న ఉప ఎన్నిక జరగనుండగా నవంబర్ 14నైతే రిజల్ట్ అయితే ఉంటుందని చెప్పేసి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై వార్త అయితే రాసిండ్రు. 9,000 కోట్ల పెట్టుబడులు రాష్ట్రంలో ఇన్వెస్ట్ చేయనున్న అమెరికా ఫార్మా దిగ్గజం ఏలీ లిల్లీ. ప్రపంచంలోనే పేరొందిన ఫార్మా దిగ్గజ కంపెనీ ఏలీ లిల్లీ దేశంలోని మొదటిసారిగా తమ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీని హైదరాబాద్లో నెలకొల్పనున్నట్లు ప్రకటించింది. అందుకు అవసరమయ్యే 9,000 కోట్ల భారీ పెట్టుబడులకు ముందుకొచ్చింది. ఈ నిర్ణయంతో ఏలీ లిల్లీ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా తమ ఔషధ సరఫరా సామర్థ్యాన్ని ఇక్కడ నుండి ఇండియా నుంచి తెలంగాణ నుంచే విస్తరించనున్నట్టు ఏలీ లిల్లీ కంపెనీ ప్రతినిధులు అయితే తెలుపుతున్నారు. ఇక్కడి నుంచే ప్రపంచ స్థాయి ఔషధాల తయారీ. సీఎం రేవంత్ రెడ్డితో కంపెనీ ప్రతినిధులు అయితే చర్చలు జరుపుతున్నారు. తెలంగాణకు వచ్చే కంపెనీలకు అన్ని రకాల మద్దతు ఇస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అయితే తెలపడం జరిగింది. రెవెన్యూ భూములపై లెక్కలు తేల్చండి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఏదో స్టేట్మెంట్ ఇచ్చిండు. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్కు భూసేకరణ వేగవంతం. రెవెన్యూ హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి గత 30-40 సంవత్సరాల నుంచి రెవెన్యూ శాఖ తరపున వివిధ అవసరాల కోసం ప్రభుత్వ శాఖలకు కేటాయించిన భూముల వివరాలు, వినియోగం, ప్రస్తుత వాటి పరిస్థితి తదితర అంశాలపై సమగ్ర నివేదిక రూపొందించాలని రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సరఫరాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను అయితే ఆదేశించిండు. వివిధ ప్రాజెక్టుల కోసం రెవెన్యూ విభాగం వేలాది ఎకరాల భూములను పలు విభాగాలకు ముఖ్యంగా ఇరిగేషన్, ఫారెస్ట్రీ శాఖలకు కేటాయించిందని, రాష్ట్ర విభజన తర్వాత ప్రాజెక్టులో మార్పులు జరగడంతో కొన్ని భూములు రద్దయినాయని చెప్పేసి వాటి లెక్కలు మొత్తం తేల్చాలే, చిట్టా మొత్తం బయటకు తీస్తుండు. మరి ఇక ఇక్కడ కళాకారుల సేవలను గౌరవించడం ప్రభుత్వ బాధ్యత. సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి ప్రభాకర్ కృష్ణారావు. కళాకారుల సేవలను గౌరవించడం ప్రభుత్వ బాధ్యత అని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అయితే అన్నాడు. సోమవారం ఆర్ట్ గ్యాలరీ, సాంస్కృతిక కళాసారథి సంస్థల అధికారులతో మంత్రి జూపల్లి సమీక్షా సమావేశం నిర్వహించిండు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆర్ట్ గ్యాలరీని సమర్థవంతంగా వినియోగించుకోవాలని, కళాకారులను గౌరవించాలని చెప్పేసి అయితే చెప్పిండు. ఎకరం ఏకంగా 177 కోట్లు. తెలంగాణ సరికొత్త భూ రికార్డ్. తొలిసారంటున్న రియల్టర్లు. టీజీఐఐసి ఇంట కాసుల పంట. రాయదుర్గంలో రికార్డు స్థాయిలో భూవేలం. 7.6 ఎకరాల భూమి, 7 ఎకరాల 6 కుంటలు భూమి 1,356 కోట్ల రూపాయలు పలికింది. గతంలో కోకాపేటలో గజం 100 కోట్లుంటే ఇప్పుడు ఏకంగా 177 కోట్లు. అంటే ఇది ప్రజెంట్ రికార్డ్ అనమాట. ఇది ఎంఎస్ఎం రియాలిటీ సంస్థ ప్రారంభ ధర 101 కోట్ల నుంచి 177 కోట్లకు చేరిన వైనం అని చెప్పేసి అయితే దీంట్లో ఒక వార్త రాసిండ్రు. ఇక సిజేఐపై దాడి యత్నం. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో అనూహ్య ఘటన అయితే చోటు చేసుకుంది. ఒక కేసు విచారణ సమయంలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్పై దాడి చేసేందుకు ఒక న్యాయవాది యత్నించిండు. ఈ ఊహించని పరిణామంతో అక్కడున్న వారంతా కలవరపాటు గురయ్యారు. సుప్రీంకోర్టులో ఒక కేసు విచారణలో భాగంగా వాదనలు జరుగుతుండగా
ఒక న్యాయవాది సీజేఐపైకి బూటు విసిరేందుకు యత్నించిండు. గమనించిన భద్రతా సిబ్బంది వెంటనే అతన్ని అడ్డుకున్నారు. ఈ ఘటనపై సీజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ స్పందించు ఇలాంటి బెదిరింపులను తాను ప్రభావితం చేయలేనన్నారు. అనంతరం అయినా కానీ విచారణ కొనసాగించింది అక్కడి నుంచి వెళ్ళిపోకుండా. ఫ్రాన్స్లో రాజ్యం వెళుతున్న రాజకీయ అనిస్థితి, 2 ఏళ్లలో 5 ప్రధానులు రాజీనామా. ఫ్రాన్స్లో రాజకీయ అనిస్థితి కొనసాగుతుంది. కొత్త ప్రధాని సెబాస్టియన్ లెకోర్ను ప్రధాని పదవికి సోమవారం రాజీనామా చేసిండు. సెప్టెంబర్ 9న పదవి చేపట్టిన ఆయన నెలలోపే రాజీనామా చేయాల్సి వచ్చింది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్ అత్యంత సన్నిహితుడిగా సెబాస్టియన్ పేరుంది. ఆదివారం ఆయన కొత్త క్యాబినెట్ ఏర్పాటు చేయగా దాని కూర్పుపై రాజకీయంగా విమర్శలు వచ్చాయి. దీంతో నియామకాలు జరిగిన కొన్ని గంటల్లోనే రాజీనామా చేయాల్సి వచ్చింది. దానిని మెక్రాన్ కూడా ఆమోదించారు. బడ్జెట్ సమస్యలు, ఉక్రెయిన్ యుద్ధం, గాజా పరిస్థితి, అమెరికా అధ్యక్షుడి విధానాలతో ఏర్పడ్డ గందరగోళం కారణంగా ఫ్రాన్స్ ఇప్పటికీ అనేక సవాళ్లను ఎదుర్కొంటుంది. ఇవే రాజకీయ అనిశ్చితికి దారితీసే ఫ్రాన్స్లో సెబాస్టియన్తో కలిపి 2 ఏళ్లలో 5 ప్రధానులు ఇక ఫ్రాన్స్లో ప్రధానమంత్రులు కలిసి రావట్లేదు అనుకుంటా. 5 ఏళ్లలో 2 ఏళ్లలో 5 ప్రధానులు రాజీనామా చేసినట్టు దేశ అత్యున్నత పదవి అది. సీఎంతో ఆర్టీఐ కమిషనర్ల భేటీ. ఆర్టీఐ అవగాహన వారోత్సవాల సందర్భంగా జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ని కలిసిన చీఫ్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి, కమిషనర్లు బోరెడ్డి అయోధ్య రెడ్డి, పివి శ్రీనివాస్, ఎం పర్వీన్, డి పజ్వా, భూపాల్ వైష్ణవి. ఇక ఎవరెస్టుపై మంచు తుఫాను, పర్వతంపై చిక్కుకుపోయిన 1000 మంది, సహాయక చర్యలు ముమ్మరం, 350 మందిని రక్షించిన భద్రతా దళాలు. ఎవరెస్టుపై అయితే మంచు తుఫాను కురిసిందంట. ప్రపంచంలో అతి ఎత్తైన పర్వతం ఎవరెస్ట్ పై మంచు తుఫాను బీభత్సం సృష్టించింది. దాదాపు 1000 మంది పర్వతారోహకులు మంచు శిఖరంపై చిక్కుకుపోయినారు. వీరిని రక్షించేందుకైతే భద్రతా దళాలు విస్తృతంగా శ్రమించినాయని చెప్పుకోవచ్చు. దాదాపు ఒక 350 మందిని సురక్షితంగా రక్షించారు. ప్రపంచంలోనే అతి హృద్యమైన యుద్ధంగా పేరు పొందిన గాజా ఘర్షణలు ముగియడానికి ప్రయత్నాలు జోరందుకున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన 20 సూత్రాల శాంతి ప్రణాళికపై హమాస్, ఇజ్రాయెల్ మధ్య పరోక్ష చర్చలు సోమవారం ఈజిప్ట్లో ప్రారంభం కానున్నాయి. అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాస్, ఖతార్ విదేశాంగ మంత్రి షేక్ మహమ్మద్ బిన్ అబ్దుల్ రహమాన్ థానీ కూడా ఈ చర్చల్లో పాల్గొంటున్నారు. కాల్పుల విరమణ, బందీల విడుదల ఈ వారంలో చర్చ చేసుకునే అవకాశం ఉందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు చెప్పిన నేపథ్యంలో ఈ చర్చలు ప్రాధాన్యం అయితే సంచరించుకుంటున్నాయని చెప్పేసి అయితే ఇక మనం పేపర్లో రాసిండ్రు. ఇక దిశ పేపర్కి వచ్చేసరికి హైకోర్టులోనే తేల్చుకోండి. అక్కడ స్టే ఇవ్వకుంటే ఇక్కడికి వస్తారా? బీసీ రిజర్వేషన్ల పిటిషన్లపై సుప్రీంకోర్టు అసహనం. పిటిషన్ డిస్మిస్ చేసేందుకు సిద్ధమైన అత్యున్నత న్యాయస్థానం ఉపసంహరించుకున్న పిటిషనర్ వంగా గోపాల్ రెడ్డి అయితే సుప్రీంకోర్టులో పిటిషన్ ఉపసంహరించుకున్నట్టయితే దీంట్లో అయితే రాసిండ్రు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లకు సంబంధించి హైకోర్టులోనే తేల్చుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. హైకోర్టులో కేసు నడుస్తున్నప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చారని ప్రశ్నించింది. హైకోర్టు స్టే ఇవ్వలేదని, అందుకే ఇక్కడికి రావాల్సి వచ్చిందని పిటిషనర్ తరపు న్యాయవాది తెలపగా, అక్కడ స్టే ఇవ్వకుంటే ఇక్కడికి వచ్చేస్తారా అంటూ ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసేసింది. పిటిషన్ను డిస్మిస్ చేస్తామని కోర్టు స్పష్టం చేసింది. పిటిషన్ను డిస్మిస్ చేయవద్దని, తాము ఉపసంహరించుకుంటామని పిటిషనర్ తరపు న్యాయవాదికి కోర్టుకు తెలియజేశారు. వంగా గోపాల్ రెడ్డి అయితే కోర్టు పిటిషన్ సస్పెండ్ చేస్తామంటే వద్దు, మేము ఉపసంహరించుకుంటామని చెప్పేసి ఈ వంగా గోపాల్ రెడ్డి ఎవరైతే 42% బీసీ రిజర్వేషన్లకి వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వానికి 50% రిజర్వేషన్లు దాటుతున్నాయని చెప్పేసి హైకోర్టులో ఒకటి, సుప్రీంకోర్టులో కేసు వేసిండో, మొత్తానికైతే ఈయన పిటిషనరు సుప్రీంకోర్టు నుంచి అయితే ఉపసంహరించుకుంటుండు అనేది దీంట్లో రాసిండ్రు. హైకోర్టు తీర్పు తర్వాతే కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక, అది 8వ పేజీలో అంట. 9,000 కోట్ల పెట్టుబడి, తెలంగాణలో విస్తరణ ఫార్మా దిగ్గజ కంపెనీ ఎల్ఇల్లి ఆసక్తి, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ఏర్పాటుకి ఇది చదివినాము. ఇక బంగారం ధర ఇక్కడ చూడొచ్చు మనం.
బంగారం ధర 1,23,384 రూపాయలు. హైదరాబాద్ మార్కెట్లో రికార్డు, ఒకే రోజు 1,370 రూపాయల హైకు, కిలో వెండి 1.66 లక్షల చేరిక. ఇది బంగారం పరిస్థితి. ఇది 1,23,384 రూపాయలు ఆల్ టైమ్ రికార్డుకి అయితే వెళ్ళింది బంగారం. ఇక వచ్చే నెల 11న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం. ఈ నెల 13 నుంచి నామినేషన్లు. వివరాలు వెల్లడించిన హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి ఆర్వి కన్నన్. లైసెన్స్డ్ గన్స్ అప్పగించాల్సిందే సిపి సజ్జనార్. హైదరాబాద్ జిల్లాలోనూ ఎన్నికల కోడ్ అమల్లోకి. ఈ నెల 13న నోటిఫికేషన్. ఈ నెల 13 నుంచి 21 వరకు నామినేషన్లు. ఈ నెల 22న నామినేషన్ల పరిశీలన. ఈ నెల 24న ఉపసంహరణ. వచ్చే నెల 11న పోలింగ్, వచ్చే నెల 14న కౌంటింగ్ అని చెప్పేసి అయితే రాసిండ్రు. ఇక 2 దశల్లో బీహార్ అసెంబ్లీ పోలింగ్. వచ్చే నెల 6 తారీఖు 11వ తారీఖు పోలింగ్ అయితే ఎన్నికలు ఉంటాయి. షెడ్యూల్ ప్రకటించిన సిసి జ్ఞానేష్ కుమార్ 14వ తారీఖు అక్కడ బీహార్లో ఎట్లనో ఇక్కడ హైదరాబాద్ జూబ్లీహిల్స్లో కూడా 14వ తారీఖే. ఇక జూబ్లీహిల్స్ వ్యూహాలు అని చెప్పేసి అయితే దీంట్లో ఒకటి రాసిండ్రు. బైపోల్లో గెలుపు 3 పార్టీలకు కీలకం. విజయం సాధించాలనే పట్టుదలతో కాంగ్రెస్, లేదంటే గ్రేటర్ ఎన్నికల్లో ఎఫెక్ట్. సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునేందుకు బీఆర్ఎస్ ప్లాన్, ఉనికిని కాపాడుకునేందుకు బీజేపీ ప్రయత్నం. గెలిచిన పార్టీకి జీహెచ్ఎంసీలో బూస్టింగ్. ఏ పార్టీ టికెట్ ఎవరికి అని చెప్పేసి అయితే దీంట్లో ప్రధానంగా ఒక అయితే వార్త రాసిండ్రు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీకి అయితే కీలకంగా మారనుంది. ఈ బైపోల్ ఫలితం గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలపై ప్రభావం చూపనున్నదని చెప్పేసి అయితే తెలుస్తుంది. దీంతో 3 ప్రధాన పార్టీలు, ఇటు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అయితే ఎట్లయినా గెలవాలని చెప్పేసి అయితే వ్యూహాలు రచిస్తున్నాయి. కాంగ్రెస్ తరఫున సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం కావడంతో ఈ మాగంటి గోపీనాథ్ గారు చనిపోవడం అక్కడ, దానివల్ల ఇక్కడ ఉప ఎన్నిక అయితే రావడానికి జరిగింది. అది బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం కావడంతో ఆ పార్టీ భవిష్యత్తును కూడా నిర్ణయిస్తుంది. మరి సానుభూతి ఓట్లు ఏమైనా పడతాయా, లేకపోతే ఇంకా వేరే పార్టీకి అయితే ఏమైనా పట్టం కడతారా, అధికార పార్టీకి పట్టం కడతారా, అక్కడ జూబ్లీహిల్స్ అనేది చూడాలి. మరోవైపు ఈ బీజేపీ కూడా బైపోల్ విజయం సాధించలేకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవనే అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఇక మరి అది ఇక్కడ ఇంకొకటి చూడొచ్చు మనము, నక్సల్స్కి సంబంధించిన వార్త. వైద్య శాస్త్రంలో 3కి నోబెల్, అది అయిపోయింది. పోలిట్ బ్యూరో నుంచి వైదొలుగుతున్న మల్లోజుల వేణుగోపాల్. ప్రత్యామ్నాయాలు లేకనే శాంతి చర్చల ప్రస్తావన. పార్టీ తప్పుడు విధానం వల్ల ఈ పరిస్థితి. మావోయిస్టు పార్టీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ తాజాగా వెలుగులోకి. పూర్తి లేఖ అని చెప్పేసి అయితే మల్లోజుల వేణుగోపాల్ గురించి అయితే రాసిండ్రు దీంట్లో. సిజేఐ గవాపై దాడికి యత్నం. సుప్రీంకోర్టులో ఆయనపై షూ విసిరేయబోయిన ఓ అడ్వకేట్ అడ్డుకుని బయటకు లాక్కెళ్లిన భద్రతా సిబ్బంది. ఆయన లైసెన్సును రద్దు చేసిన బార్ కౌన్సిల్. ఈ తరహా ఘటనలు నన్ను భయపెట్టలేవు గవాయ్. సుప్రీంకోర్టులో సిజేఐపై ఓ న్యాయవాది దాడికి యత్నించిండు. సోమవారం ఓ పిటిషన్పై విచారణ జరుగుతున్న సమయంలో ఆగ్రహానికి గురైన అడ్వకేట్ రాకేష్ సిజేఐపై తన షూ విసిరేందుకు యత్నించిండు. భద్రతా సిబ్బంది ఆయన అడ్డుకొని బయటకైతే తీసుకెళ్ళిండ్రు. చరిత్రలో చీకటి రోజు. సీఎం 8 మంది సీఎంఆర్ఎఫ్ నిందితుల అరెస్ట్. 8 మంది సీఎంఆర్ఎఫ్ నిందితుల అరెస్టు. 34,58,400 విలువైన 51 చెక్కుల స్వాధీనం. 7,30,000 నగదు సైతం. అక్రమంగా లబ్ధిదారుల చెక్కులు డ్రా చేసిన నిందితులు. వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ నరసింహ. ఇక పోలీసులు స్వాధీనం చేసుకున్న నగదు చెక్కులు ఉన్నాయి. ఇక ఈడ రక్షణ స్థాక తలాలు కబ్జా అని చెప్పేసి అయితే ఒకటి రాసిండ్రు. కొంపల్లి తుర్కపల్లి గ్రామ సరిహద్దుల్లోని భూమి 100 ఎకరాల్లో విస్తరించి ఉన్న డిఫెన్స్ ల్యాండ్ సర్వే నెంబర్ జిమ్మిక్కులతో అక్కడ ఇంటి నెంబర్లు. ఆక్రమణలకు 2 ఎమ్మెల్యేలు, రెవెన్యూ శాఖ సహకారం. ఫిర్యాదు చేసినా పట్టించుకొని ఉన్నతాధికారులు. రక్షణ శాఖ స్థలాలకే రక్షణ లేకపోతే ఆర్మీ స్థలంలో ఫెన్సింగ్ ఏర్పాటు చేసిన దృశ్యం. అల్వాల్లో భూ కబ్జాదారులు రెచ్చిపోతున్నారు. మొన్నటి వరకు వివాదాస్పద స్థలాలపై దృష్టి సారించి వాటిని మాయం చేసిన వీరు ఇప్పుడు రక్షణ శాఖ స్థలాలపైనే కన్నేసిండ్రు. డిఫెన్స్ ల్యాండ్ మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా దుండిగిల్, గండిమైసమ్మ మండలం, కోంపల్లి, అల్వాల్ మండలం, తుర్కపల్లి గ్రామ సరిహద్దుల్లో ఉండడంతో అడ్వాంటేజ్గా తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. సర్వే నెంబర్ల జిమ్మిక్కులతో కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రైవేట్ పట్టా సర్వే నెంబర్తో కోట్లలో విలువైన ఆర్మీ స్థలాన్ని కాజేసేందుకు కెచ్చివేస్తున్నారు. అక్రమార్కులకు 2 ఎమ్మెల్యేలు సహకరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తుండగా రెవెన్యూ కూడా సహకరిస్తుందని అయితే చెప్తున్నారు. ఎవడే వీళ్ళకి ఇచ్చేది? రెవెన్యూ శాఖ భూములు కూడా కబ్జా చేస్తారా?
దేశానికి వాళ్ళు సేవ చేస్తున్నారు, ఉన్న భూములన్నీ అడుగంటిపోతున్నాయి. సరే, ఓకే, చూసారుగా ప్రధాన పత్రికల్లోని మెయిన్ వార్తలు అయితే. మళ్ళీ రేపు కలుద్దాం, చూస్తూనే ఉండండి. ఇప్పటివరకు అయితే మా ఛానల్, ఈ వీడియో చూస్తూ ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు 45,000 సబ్స్క్రైబర్స్ దాటారు. ఈ జనవరి 1 వరకు 1,00,000 సబ్స్క్రైబర్లు రీచ్ అవుతారని అనుకుంటున్నాము. మా వీడియోస్ చూస్తూ లైకులు కొడుతున్న ప్రతి ఒక్కరికి, వాళ్ళ సూచనలు సలహాలు ఇస్తున్న మా సబ్స్క్రైబర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. చూస్తూనే ఉండండి వైసవ న్యూస్.